కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటకం వారికి ముఖ్యంగా వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే తల్లి మనసులాగా బాగా ఎమోషన్ గా ఉంటారు. కర్కాటకం వారు మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అయ్యో వాడు బాగుండాలి, వీడు వాడు చాలా నేచర్ చాలా ఇదిగా ఉంటుంది. ఎక్కడో చంద్రుడు పాడైతే తప్పితే కర్కాటక లగ్నం వారికి. అయితే ఈ కర్కాటకం వారికి ఏ క్షేత్రానికి వెళ్తే మంచిది, చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడుండే గోచార గ్రహాలు కూడా ఏ క్షేత్రానికి వెళ్తే గోచార ఫలితాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అసలు కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి తీసుకుంటే పునర్వసు 4వ పాదము, పుష్యమే నక్షత్రము మరియు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది 4 పాదాలు. మరి ఈ నక్షత్రాల వారు ఏ ధ్యానం చేయాలి, క్షేత్రానికి వెళ్ళి ఏం చేయాలి, అక్కడే దానం ఇవ్వాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కర్కాటకం వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పునర్వసు నక్షత్ర జాతకులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయడం కానీ ఇంట్లో ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం అనేటువంటిది దక్షిణామూర్తిని ఓం దక్షిణామూర్తయ్యే నమః అని మనస్తో చక్కగా 10 నిమిషాలు ధ్యానం చేసి నిద్రలేవండి, మీరు మీ ఫలితం చూస్తారు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేసేవాడు మనకు మహాభారతంలో కనబడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ధ్యానం అంత గొప్పది. అదేవిధంగా పుష్యమే నక్షత్రం వారు నమశివాయ నామాన్ని చేయొచ్చు, లేకపోతే కాళికాదేవి నమః అని కూడా చేయొచ్చు, తప్పేం లేదు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఓం నమో నారాయణాయ అనేటువంటి ధ్యానాన్ని నిద్రలేచిన వెంటనే చేయొచ్చు. మీరు వెళ్ళిన క్షేత్రంలో కనుక ఆ మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఏ క్షేత్రాలకు వెళ్ళాలి, దక్షిణామూర్తి క్షేత్రాలు, దత్తాత్రేయ క్షేత్రాలు కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు శని మీకు 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాశీ కూడా వెళ్ళొచ్చు చక్కగా, తిరుపతికి కూడా వెళ్ళొచ్చు చక్కగా. ఇప్పుడుండే కండిషన్ 9లో ఎప్పటి వరకు ఉంటాడు, 2027 మార్చ్ ఎండింగ్ వరకు ఉంటాడు అక్కడ దాదాపుగా శని. కాబట్టి అప్పటి వరకు ఈ క్షేత్ర దర్శనాలు కూడా చేయొచ్చు. కానీ మొత్తం జీవితంలో లైఫ్ లాంగ్ చేయవలసిన క్షేత్ర దర్శనం మాత్రం దత్త క్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళండి. పూర్వజన్మ కర్మ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ కర్మ తగ్గితేనే మనం చేసేటువంటి ప్రయత్నాలకి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్ళి దానం ఏమి ఇవ్వాలి చూసుకున్నట్లయితే శనగలు బొబ్బర్లు దానం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. బొబ్బర్లు ప్రధానంగా ఇవ్వాలి, శనగలు ప్రధానంగా ఇవ్వాలి. మీది కర్కాటక లగ్నం కాబట్టి ధనస్సు రాశిలో లేదా మీన రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, వృషభము మరియు తులారాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని ఆ గ్రహానికి సంబంధించిన కూడా ఇవ్వచ్చు. మీరు వీడియోను ఆఖరి వరకు చూసినట్లయితే ఏ గ్రహానికి ఏ దానం అనేటువంటి చెప్పడం జరిగింది. ఆ రకంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు ఆ యొక్క క్షేత్రంలో పునర్వసు వారు దక్షిణామూర్తిని చెప్పాను కదా ఇందాక, పుష్యమి వారు ఒకటి, ఆశ్లేష వాళ్ళకి ఏదైనా సర్ప సంబంధించిన ఉంటే కూడా ఆరాధన చేస్తే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. క్షేత్రానికి ఎందుకు వెళ్ళి చేయాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఏమి ఇంట్లో చేసుకోవచ్చు కదా, అదే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లేకపోతే కైలాసంలో ఉన్న శివుడే గుళ్ళో ఉంటాడు, మన ఇంట్లో ఉంటాడు, మన లోపల ఉంటాడని చెప్తుంటారు కదా. అంటే ఇక్కడ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళాలి అనే విషయం ముందుగా తెలుసుకోగలగాలి. క్షేత్రానికి ఒక మహిమలు ఉంటాయి, స్వయంభూ క్షేత్రాలు ఉంటాయి. ఆ స్వయంభూ క్షేత్రాలకి మన దేవతలు ఎవరెవరైతే ఉంటారో అష్టదిక్పాలకులు కానివ్వండి, బ్రహ్మాది దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తుంటారు రోజు. దేవతలకి కూడా వాళ్ళ యొక్క టైం పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మానవ మాత్రుడే తన యొక్క జీవితాన్ని తపశ్శక్తితో ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ తపశ్శక్తి లేదు, ఏమీ లేదు, అధమ స్థాయిలోకి కూడా వెళ్ళిపోతాడు, ఒక పిశాచంగా మారిపోతూ ఉంటాడు, లేకపోతే ఇంకా హీనమైనటువంటి జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. అదే జీవుడు గనక తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్తున్నా కొద్దీ యక్షులు గాను, గంధర్వులు గాను, దేవతలు గాను, సూర్యుడు రకరకాలుగా మారుతూ ఉంటాడు. ఇవన్నీ పోస్టులు మాత్రమే. ఇప్పుడున్న సూర్యుడు వేరు, కొంతకాలం తర్వాత ఆ పోస్ట్ ఇంకోలికి వస్తుంది, ఇంద్రుడు పోస్ట్ ఇంకోలికి వస్తుంది. అలాగా వీళ్ళందరూ కూడా ఒక మానవ మాత్రులుగా ఉన్నటువంటి జీవులు, ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ పురోగతి చెందుతూ ఉంటాయి. అలాగా ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా భూమి మీదకి, ఎగ్జాంపుల్ తిరుపతి అనుకున్నాం, తిరుపతి మీదకి వస్తారు, తిరుపతి దగ్గరికి వస్తారు, లేకపోతే ఏ అరుణాచలము లేనట్లయితే కాశీ అనుకుందాం, లేకపోతే శ్రీశైలం అనుకుందాం, ఇక్కడికి వచ్చి సూక్ష్మ రూపాలలో అంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి, మన కంటికి అందదు అది రూపాల్లో వచ్చి అక్కడ వీళ్ళు తపస్సును ఆచరిస్తూ ధ్యానం చేసుకుంటూ మరలా వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మ శరీరాల్లో. అందుకే చూడండి మానస సరోవరం అని ఉంటుంది. మానస సరోవరం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ రాత్రి సమయంలో అంటే తెల్లవారుజామున రాత్రి సమయంలో
కాంతి పుంజాల్లాగా ఆకాశం నుంచి ఇలా నక్షత్రాల రూపంలో ఆ యొక్క సరస్సులోకి వెళ్ళి స్నానం చేసి వెళ్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్ లో కొడితే కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన మిగతా విశ్వంలో ఎక్కడా కూడా అలాగా భూమి మీదకి వచ్చి వెళ్తున్నట్టుగా కనిపించదే. అంటే మన శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సూక్ష్మ రూపాలలో సిద్ధులు, గంధర్వులు, దేవతలు వీళ్ళందరూ క్షేత్రాలకు వచ్చి అక్కడ వాళ్ళ యొక్క తపశ్శక్తిని పెంచుకుంటూ మరలా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు పెంచుకుంటుండాలి. లేనట్లయితే ఒక సమయం వచ్చేసరికి వాళ్ళ తపోశక్తి అయిపోయింది, వాళ్ళ పుణ్యం అయిపోయింది అనగానే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, మానవ రూపాలు దాలుస్తుంటారు. అందుకే చూడండి వీళ్ళు గాంధర్వ కాంత, లేకపోతే ఒక పూర్వజన్మల్లో మనం చాలా పురాణాల్లో చదువుతూ ఉంటాం. పూర్వజన్మల్లో ఈవిడ ఒక యక్షిని, లేకపోతే ఒక గంధర్వకాంత, లేకపోతే ఒక సిద్ధుడు అండి, సిద్ధుడే మళ్ళీ పుట్టాడు. ఒక దేవతా రూపం మళ్ళీ పుట్టింది. మనం భీష్ముడి యొక్క వృత్తాంతం కూడా చూసుకుంటే అష్ట వసువుల్లో ఒక వసువైనటువంటి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మనిచ్చారని మనం చదువుకున్నాం, మహాభారతంలో ఉంటుంది. అంటే ఏమిటి? యక్షుడు భూమి మీదకి వచ్చాడు, గంధర్వులు భూమి మీదకి వచ్చారు, వసువులు భూమి మీదకి వస్తున్నారు. తపోశక్తి అయిపోయినా వాళ్ళకి కొంత శాప సంబంధంగా కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల కావచ్చు భూమి మీదకి వస్తూ ఉంటారు. అది జన్మనెత్తడం వేరు. మరలా ఈ జన్మలు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ మానవ జన్మ ఎత్తకుండా ఉండాలనేటువంటి భావనతో వాళ్ళు ఎప్పటికప్పుడు తపోశక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలా ఆ యొక్క క్షేత్రాలకు వచ్చి తిరగాడుతున్నటువంటి వారికి ఎవరైతే వెళ్ళి అక్కడ తపన పడుతుంటారో, అయ్యో నాకు వివాహం అవ్వట్లేదనో, లేకపోతే సంతానం లేదనో, ఆరోగ్యంతో ఉన్నారనో, ఆరోగ్యంగా బాగుండాలనో, లేకపోతే పలానా సంపాదన సంబంధంగా ఇబ్బంది ఉందనో, లేనట్లయితే మరి కొంతమందికి అప్పులు ఉన్నాయనో, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరో కబ్జా చేస్తారు ల్యాండ్ అని, రకరకాలు ఉంటాయి. అందుకే మన వాళ్ళు పూర్వం సంతానం కలగట్లేదంటే క్షేత్రాలకు వెళ్ళి రానేవారు. క్షేత్రాలకు వెళ్తే ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఈ దేవతామూర్తులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా మన యొక్క తపనను చూసి కరుణతో వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందుకే చూడండి ఇక్కడ చేసిన దానికి క్షేత్రంలో చేసిన జపానికి 1000 రెట్లు ఎక్కువ ఫలితం, 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆ మహిమ అలా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక్కసారి నమశివాయ అనుకునే దానికి క్షేత్రంలోకి వెళ్ళి అక్కడ నమశివాయ అనేటువంటి నామం పలికిన దానికి, లేదా ఓం నమో నారాయణాయ కానివ్వండి, ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, ఏదైనా నామం చేసిన దానికి చాలా అధిక ఫలితం వస్తుంది. ఎప్పుడైతే మీకు అధిక ఫలితం వచ్చిందో, పుణ్యం అనేటువంటిది ఎక్కువ అధికంగా ఉందో, మీరు పూర్వజన్మలో చేసినటువంటి పాపం యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి యొక్క స్థితి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తికి నెలకి ఒక 50,000 ఖర్చు ఉంది అనుకుందాం. 30,000 40,000 సంపాదించే వ్యక్తికి చాలా భారం. కానీ 1,00,000 1,50,000 2 లక్షలు సంపాదించే వ్యక్తికి ఆ 50,000 చాలా తక్కువ. అలా ఏంటంటే మన పుణ్యం శాతం యొక్క ఎక్కువగా ఉంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి మనకు శక్తి సరిపోతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇందాక నేను మీకు విషయం చెప్పాను, 6వ భావంలో ఉండే గ్రహాన్ని బట్టి దానం ఇవ్వాలని. 6వ భావంలో రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు దానంగా ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు, బియ్యము తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి, గోధుమలతో ఆరెంజ్ కలర్ వస్త్రం. కుజుడున్నాడు, కందులు ఎరుపు రంగు వస్త్రం. బుధుడున్నాడు, పెసలు గ్రీన్ కలర్ వస్త్రం ఇవ్వండి బుధవారం నాడు. గోధుమలు అయితే ఆదివారము, చంద్రుడైతే బియ్యం అయితే సోమవారము, కుజుడైతే అంటే కందులైతే మంగళవారము, బుధుడైతే బుధవారం. గురువు ఇబ్బంది ఉంది, గురువు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, అప్పుడు శనగలు పసుపు రంగు వస్త్రం ఇవ్వండి. శుక్రుడు పాడయ్యాడు, అప్పుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రం ఇవ్వండి. శని పాడయ్యాడు, నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ కలర్ వస్త్రం, లేదా నల్ల నువ్వులు తీసుకుంటారా ఇవ్వండి, పర్లేదు. రాహు పాడయ్యాడు 6వ స్థానంలో ఉండి, మినుములు సిమెంట్ కలర్ వస్త్రం. కేతు పాడయ్యాడు, అప్పుడు మీరు చేయవలసింది ఉలవలు మల్టీ కలర్ క్లాత్. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా గోత్రము, నామము, మీ సంకల్పం ఏంటని చెప్పి ఇవ్వండి. చాలా మంది తెలియక మూలన పెట్టేసి వెళ్ళిపోతామండి, అయిపోతుందేమో అనుకుంటారు. మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లో డబ్బులు పడాలి. మీరు బ్యాంక్కి వెళ్ళి మూలన పెట్టేసి వెళ్తే మీ అకౌంట్ లోకి వెళ్తుందా? వెళ్ళదు. మీరు అక్కడ ఇవ్వాలి, కౌంటర్ లో ఇవ్వాలి, మీ పేరు చెప్పాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పాలి, అప్పుడు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎలా వెళ్తాయో అలా అవుతుంది. కాబట్టి మూలన పెట్టేసి వెళ్ళకండి దయచేసి. మీకు అంతగా ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు ఆ పదార్థానికి ఇంకొక పదార్థం వేరుగా, అంటే నువ్వులు పెట్టకూడదు, గోవుకి పెట్టచ్చు, గోవు పెట్టచ్చు. కానీ ఎంతైనా మీరు సంకల్పం చదివి ఇవ్వడమే మంచి ఫలితాలు ఇస్తుంది. శ్రీమాత్రే నమః.